అందరూ సబ్స్క్రైబ్ అవ్వండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్ గాయ్స్, ఐఎమ్ మహా అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బ్రౌన్ గర్ల్ మహా. సంక్రాంతి పండుగ అయితే వచ్చేస్తుంది కదా, సో నేను షాపింగ్ కి వెళ్తున్నా. వైజాగ్ లో షాపింగ్ అంటే జగదాంబ, అండ్ జగదాంబ అంటే షాపింగ్ కదా. సో నా పండుగ షాపింగ్ చేసేయడానికి జగదాంబ వెళ్ళిపోతున్నాను. మెయిన్ జంక్షన్ కి వచ్చేసాం అండ్ ఇది మన జగదాంబ థియేటర్. ఈ రోజు షాపింగ్ కి తోడుగా మా అక్క వచ్చింది. నా పెళ్లికి ముందు షాపింగ్స్ కి ఇద్దరం కలిసే వెళ్లే వాళ్ళం. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఇద్దరం షాపింగ్ చేస్తున్నాం. ఈ రోజు పండక్కి సారీ తీసుకోవడానికి వచ్చాను. లైక్ గోల్డెన్ కలర్ సారీ విత్ కాంట్రాస్ట్ మరూన్ కలర్ బ్లౌజ్ ఆర్ మరూన్ కలర్ సారీలో తీసుకోవాలనుకున్నా. అలా ఏం సెట్ అవ్వకపోతే చూసిన సారీస్ లో నచ్చింది తీసేసుకుంటా. ఫస్ట్ అయితే ఎస్ఆర్ షాపింగ్ మాల్ కి వచ్చాం, కానీ ఇక్కడ సారీస్ మాకు అంత నచ్చలేదు. కానీ కిడ్స్ వేర్ అఫోర్డబుల్ ప్రైజెస్ లో బాగుంటాయి. ఇక్కడ స్ట్రీట్ సైడ్ చాలా ఇయర్ రింగ్స్ అమ్ముతారు. ఎస్ఆర్ లెఫ్ట్ సైడ్ స్ట్రీట్ లో కొంచెం బ్యాక్ సైడ్ ఈ స్టాల్ లో ఇయర్ రింగ్స్ బాగుంటాయి. ఎప్పుడైనా జగదాంబ వస్తే ఒకసారి ఇక్కడ చూడండి. దానికి కొంచెం ఆపోజిట్ లోని ఈ స్టాల్ లో రోజ్ గోల్డ్ టైప్ స్టడ్ అండ్ లాంగ్ ఇయర్ రింగ్స్ అయితే బాగుంటాయి. అలా కొంచెం లెమన్ సోడా తాగుదామని ఆగాము. దాని పక్కనే లక్కీ మాల్ ఉంది. చూడండి ఎంత క్రౌడెడ్ గా ఉందో. ఏ చిన్న ఫెస్టివల్ వచ్చినా ఈ షాపింగ్ మాల్ ఇలానే క్రౌడెడ్ గా ఉంటది. అక్కడ శారీస్ నాకు ఎప్పుడు సెట్ అవ్వవు, సో ఆ షాపింగ్ మాల్ కి వెళ్ళలేదు. నెక్స్ట్ దాని పక్కనే ఉన్న కంచి కామాక్షి మాల్ కి వెళ్ళాము. ఇక్కడ లైట్ పర్పుల్ కలర్ లో ఒక శారీ అయితే చూసాను. సింపుల్ గా బాగుంది, కానీ నా స్కిన్ టోన్ కి సూట్ అవ్వదేమో అనిపించింది, సో మళ్ళీ పెట్టేశాను. మెయిన్ గా అయితే ఈ రోజు శారీ షాపింగ్ అండ్ కుదిరితే శారీకి మ్యాచ్ అయ్యే జ్యువెలరీ తీసుకోవాలనుకున్నా. మిగతా పండగ డ్రెస్సెస్ అన్ని ఆన్లైన్ షాపింగ్ చేసేసాను, కానీ శారీ మాత్రం ఆన్లైన్ లో కంటే బయట కొంటేనే నాకు నచ్చుతుంది. ఒకవేళ ఆన్లైన్ లో శారీ కొంటే బయట దానికన్నా మంచి శారీస్ ఏమైనా మిస్ అయిపోతా అని. నెక్స్ట్ ఇక్కడ కూడా శారీ సెట్ అవ్వక ఆపోజిట్ లో సౌత్ ఇండియాకి వెళ్ళాం. అండ్ వైజాగ్ లో మీ ఫేవరెట్ షాపింగ్ స్పాట్ ఏంటో కూడా కింద కమెంట్ చేయండి. అండ్ ఆల్మోస్ట్ అన్ని షాపింగ్ మాల్స్ లో కూడా గిఫ్ట్ ఆఫర్స్ పెట్టారు. ఎక్కడైనా జనాలు ఇంత ఆర్గనైజ్ గా ఉంటారో లేదో గానీ ఇక్కడ మాత్రం లైన్ లో వెళ్ళి వస్తున్నారు. ఇక్కడ కూడా శారీస్ అన్ని చూసేసాను. అండ్ ఈసారి పండగకైతే మోస్ట్లీ టిష్యూ శారీస్ అండ్ లేస్ శారీస్ అయితే దిగాయి. ఇక్కడ నేను ప్లెయిన్ పట్టు శారీ చూసాను, కానీ అది గోల్డెన్ కలర్ కాదు, సిల్వర్ కలర్. క్వాలిటీ అయితే అంత బాగాలేదు, అందుకే తీసుకోలేదు, లేకపోతే నచ్చింది ఆ శారీ నాకు. తర్వాత పక్కనే ఉన్న సిఎంఆర్ మాల్ కి వచ్చాం. ఇక్కడ కూడా లేస్ శారీస్ ఉన్నాయి అండ్ 1000 రూపీస్ నుంచే స్టార్ట్ అయ్యాయి. నేను లాస్ట్ మేలోనే నా సీమంతంకి అరౌండ్ 6K లేస్ శారీ తీసుకున్నా, సో అందుకే ఆ మోడల్ తీసుకోవట్లేదు మళ్ళీ. ఇప్పుడు దాని పక్కనే ఉన్న ఆర్ఎస్ బ్రదర్స్ కి వచ్చాం. ఇక్కడ కూడా ఏం శారీస్ నాకు సెట్ అవ్వలేదు. యాక్చువల్గా ఇందాకే సిఎంఆర్ లో ఒక కాపర్ అండ్ గోల్డిష్ కలర్ టిష్యూ శారీ అయితే చూసాను. ఇక్కడ కూడా ఏం సెట్ అవ్వకపోతే ఫైనల్ గా అది కొనేద్దామని. ఎందుకంటే అక్కడక్కడే ఉన్న కొన్ని మాల్స్ తిరిగినా అప్పటికే చాలా టైం అయిపోయింది. ఇంకా శారీకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ అండ్ చిన్న చిన్న షాపింగ్స్ అయితే ఉన్నాయి. సో టైం లేక ఫైనల్ గా శారీ తీసేసుకున్నాం. అండ్ ఇదే నేను తీసుకున్న శారీ. సింపుల్ గా డిఫరెంట్ కలర్ లో నాకైతే నచ్చింది. అండ్ నా శారీ ఎలా ఉందో కూడా చెప్పండి. అండ్ మీరు పండగకి ఎలాంటి శారీ తీసుకున్నారు లేదా తీసుకోవాలి అనుకున్నారు అనేది కూడా కమెంట్ చేయండి. ఓవరాల్ గా నేను అనుకున్న లాంటి ఎగ్జాక్ట్ శారీ కాకపోయినా కొంచెం సిమిలర్ శారీ దొరికింది. నెక్స్ట్ పై ఫ్లోర్ కి వెళ్ళాము డ్రెస్సెస్ యాక్సెసరీస్ ఏమైనా చూడడానికి. అండ్ ఇది మా ఫిట్ చెక్. అండ్ మేము కిందకు వెళ్తుంటే నేను ఎలాంటి శారీ తీసుకోవాలనుకున్నానో అలా ఈ పిక్ కనిపించింది. అండ్ నేను షాపింగ్ చేసిన తర్వాత సేమ్ సిఎంఆర్ మాల్ కి మా వదిన వెళ్ళింది. 3700కే శారీ విత్ మగ్గం వర్క్ బ్లౌజ్ పీస్ అయితే కొనుక్కుంది. అండ్ వర్క్ కూడా చీప్ గా అస్సలు లేదు, సేమ్ మగ్గం వర్క్ వేయించినట్టే ఉంది. అండ్ ఇందులో డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయంట. అండ్ ఆల్సో నేను తీసుకోవాలనుకున్న గోల్డ్ అండ్ మరూన్ కలర్ కూడా ఉన్నాయంట. బట్ నేను వెళ్ళినప్పుడు ఆ స్టాక్ ఇంకా రాలేదు. ఒకవేళ ఉంటే వేరే కలర్స్ లో ఈ శారీ తీసుకునేదాన్నేమో. మీరు కూడా ఇలాంటి శారీ తీసుకోవాలంటే స్టాక్ అవ్వక ముందే ఒకసారి సిఎంఆర్ కి వెళ్ళి చూడండి. అండ్ నేను తీసుకున్న శారీ అయితే 3200ది ఆఫర్లో 2200కి వచ్చింది. దానికి మాకు ఈ చిన్న గిఫ్ట్ కూడా ఇచ్చారు. ఫైనల్ గా మా శారీ షాపింగ్ అయిపోయింది. ఇప్పుడు జ్యువెలరీ. ఇక్కడ మా అక్క పక్కనే ఏదో జ్యువెలరీ షాప్ లో 50% ఆఫర్ ఉంది అండ్ కలెక్షన్ కూడా బాగున్నాయని అక్కడికి తీసుకెళ్తుంది. అండ్ ఈ జంక్షన్ మధ్యలో కొత్తగా నంది విగ్రహం కన్స్ట్రక్ట్ చేశారు.
దాని ఆపోజిట్ లో దస్పల్లా పక్కనే ఉంది ఈ జ్యువెలరీ షాప్. A1 పర్ల్స్ జ్యువెలరీ అనుకుంటా. ఇక్కడ 50% ఆఫర్ అయితే ఉంది. అయినా జ్యువెలరీస్ అన్ని హై ప్రైజెస్ లోనే ఉన్నాయి. అండ్ ఇక్కడ లీస్ట్ ప్రైస్ జ్యువెలరీ సెట్ ఏమైనా ఉందంటే అది ఇదే. సింపుల్ గా ఉంది కానీ నాకు అంత నచ్చలేదు. నెక్స్ట్ ఇంకో సెట్ చూసాను. 1200ది ఆఫర్ లో 600కి అయితే వచ్చింది. 1200కి అయితే వర్త్ కాదు కానీ నా శారీకి మ్యాచ్ అయింది. సో ఎలాగో వచ్చామని తీసేసుకున్నాను ఇది. కలెక్షన్ అయితే బాగుంది. ఆఫర్స్ కూడా ఉన్నాయి కదా. జగదాంబ వస్తే ఒకసారి ఇటు లుక్ వేయండి. అండ్ డైలీ వేర్ కి కొన్ని స్టడ్స్ కూడా తీసుకున్నాం. అండ్ ఇవైతే 30 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యాయి. జ్యువెలరీ ఏమో కానీ పక్కన ఈ అమ్మాయి మాకు అన్ని బాగా చూపించారు. మొత్తానికి జ్యువెలరీ షాపింగ్ అయిపోయింది. మా అక్క వల్ల కొనించేసింది. దీనివల్లే జ్యువెలరీ తీసుకున్నాను. లేకపోతే తీసుకోవా మరీ అంత రేట్ తీసుకో. మళ్ళీ అక్కడి నుంచి ఎస్ఆర్ షాపింగ్ మాల్కి వచ్చాం. ఇక్కడ రైట్ సైడ్ స్ట్రీట్ లో మనకి ఆల్మోస్ట్ అన్ని దొరుకుతాయి. బ్యాగ్స్, డ్రెస్సెస్, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, ఫుట్వేర్ ఇలా. ఈ స్ట్రీట్ ఎంట్రన్స్ స్టాల్ లో ఇయర్ రింగ్స్ అయితే బాగున్నాయి. ఇటువైపు వస్తే ఒకసారి చూడండి. దాని పక్కనే ఫుట్వేర్, డ్రెస్సెస్ ఇలా చాలా షాప్స్ అయితే ఉంటాయి. దాని ఆపోజిట్ లో మేము శారీ మ్యాచింగ్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాం. శారీకి మ్యాచింగ్ అయితే ఓన్లీ మెటల్ చెమ్కి బ్యాంగిల్స్ ఉన్నాయి. ఇలాంటి బ్యాంగిల్స్ వేసుకుంటే చెమ్కి ఊడిపోతూ మన బాడీకి స్టిక్ అయిపోద్ది. వేసుకునే ముందు ఒకసారి వాటర్ లో పెట్టి వేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ ఆ స్ట్రీట్ లో అలా కొంచెం ముందుకెళ్తే చాలా బిర్యానీ షాప్స్ అండ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉంటాయి. ఈ టిఫిన్ షాప్ లో చికెన్ కీమా దోశ, దాని ఆపోజిట్ లోనే హైదరాబాదీ దమ్ బిర్యానీ, దాని పక్కన ఇరానీ చాయ్. జగదాంబ వస్తే ఈ 3 ఫుడ్స్ మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఆ ప్లేస్ లోనే మనకి చాలా పర్ఫ్యూమ్ స్టాల్స్ ఉంటాయి. ఫ్రెండ్స్ సజెషన్ తో ఎప్పటి నుంచో నేను డీట్స్ రోల్ ఆన్ పర్ఫ్యూమ్ తీసుకున్నా. అండ్ ఇట్ స్మెల్స్ రియలీ నైస్ అండ్ మైల్డ్. అక్కడ నుంచి మళ్ళీ గోలీ సోడా తాగడానికి వెళ్ళాం. రోజు ఆఫ్టర్నూన్ బిర్యానీ తిన్నా అనమాట. అండ్ అలా షాపింగ్ లో తిరగడం వల్ల చాలా థర్స్టీగా అనిపించింది. సో అలా ఏదో ఒకటి తాగుతూనే ఉన్నాం. మళ్ళీ స్టార్టింగ్ క్లాక్ టవర్ దగ్గరికి వచ్చేసాము. అక్కడ నుంచి ఫ్యాషన్ ఎక్స్ప్రెస్ అనే షాప్ కి వచ్చాం. ఆన్లైన్ లో కాకుండా బయట ఏమైనా మేకప్ ప్రోడక్ట్స్ కొనాలంటే నేను ఇక్కడే తీసుకుంటాను. అండ్ ఆల్మోస్ట్ అన్ని బ్యూటీ అండ్ మేకప్ ప్రోడక్ట్స్ అయితే ఇక్కడ మనకు దొరుకుతాయి. అండ్ నా మేకప్ ఫిక్సర్ అయితే అయిపోయింది. పండక్కి మంచిగా మేకప్ వేసుకుంటే బాగా కనిపించాలి కదా. సో ఇది తీసుకున్నా. నెక్స్ట్ జగదాంబలోనే మనకి చిత్రాలయ మాల్ ఉంటుంది. ట్రెండ్స్, మ్యాక్స్ ఇలా షాపింగ్ మాల్స్ నుంచి ఐనాక్స్ అండ్ ఫుడ్స్ లో KFC ఇలా అన్ని ఒకే దగ్గర ఉంటాయి. ఆ రోజుకి నా షాపింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ డే మళ్ళీ షాపింగ్కి వచ్చాం. జగదాంబ కొంచెం ముందులో సిరిపురం జంక్షన్ లో ఉన్న ట్రెండ్స్ కి. యాక్చువల్గా ఈరోజు పిల్లలకి షాపింగ్ చేద్దామని వచ్చాం కానీ కలెక్షన్ అంత నచ్చలేదు అండ్ ఆఫర్స్ కూడా లేవు. అండ్ మా బాబుకి బెల్ట్ చెప్పులు కొందామని చూస్తున్నాం. రీసెంట్ గా వాడి ఫేవరెట్ చెప్పులు అయితే పోయాయి. ఎగ్జాక్ట్ గా అవైతే దొరకలేదు. వాడి సైజ్ లో అయితే ఒక్క పేరే ఉంది. అవి తీసుకున్నాం. ఇంకా బై 2 get 1 ఆఫర్ కూడా ఉందని నేను కూడా అలా ఒక లుక్ వేస్తున్నా. నాకు నచ్చినవేవి నా సైజ్ లేవు. మొత్తానికి న్యూడ్ కలర్ షూస్ అయితే తీసుకున్నాను. అన్ని డ్రెస్సెస్ మీదకి సూట్ అవుతాయి కదా అని. నెక్స్ట్ ఇంకో పెయిర్ ఆఫ్ ఫుట్వేర్ తీసుకోవడానికి మెన్స్ వేర్కి వెళ్ళాం. ఎలాగో వచ్చాం కదా అని నాకు డ్రెస్సెస్ చూసుకుంటున్నాను. ఫీడింగ్ ఫ్రెండ్లీ డ్రెస్సెస్ అయితే వెతికాను. ఆల్మోస్ట్ షాప్ అంతా వెతికేసాను కానీ నాకు ఎక్కడా దొరకలేదు. అండ్ ఇలా బటన్స్ అయితే ఉన్నాయి కానీ అవి ఓపెన్ అయ్యేవి కాదు. అన్ని డ్రెస్సెస్ కి ఇలా స్టైల్ కి బటన్స్ అయితే ఉన్నాయి కానీ అవి అన్బటన్ చేయడానికి అవ్వవు. అండ్ ఫైనల్ గా నాకు ఈ టాప్ అయితే సెట్ అయింది. సింపుల్ గా, కంఫర్ట్ గా చాలా బాగుంది. ప్రైస్ కూడా తక్కువే, 399. సో తీసేసుకున్నాను ఇంకా. అండ్ ఫైనల్ గా నా షాపింగ్ అయితే అయిపోయింది. లాస్ట్ టైమ్స్ కన్నా కొంచెం తక్కువే చేశాను ఈసారి. అందరూ సబ్స్క్రైబ్ అవ్వండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను వాయిస్ అసిస్టెంట్స్కే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో కనుక మీరు ఎంజాయ్ చేస్తుంటే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ గైస్. ఐల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియోస్.